దౌలతాబాద్ మండలంలో ఎండల తీవ్రత పెరిగిన ఈ కాలంలో ప్రజలకు అంబలి పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. దౌలతాబాద్ మండలంలో సేవా కార్యక్రమంగా అంబలి పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. బౌరంపేటకు చెందిన యాదగిరి అండాలు జ్ఞాపకార్థంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసడం విశేషం. మండల కేంద్రంలో నిర్వహించిన ఈ అంబలి జావా పంపిణీ కార్యక్రమానికి గ్రామస్తులు విశేషంగా హాజరై సేవాభావాన్ని ప్రదర్శించారు. ఈ కార్యక్రమాన్ని బౌరంపేటకు చెందిన గురుమూర్తి చారి, సురేష్ చారి కుటుంబ సభ్యులు హైదరాబాద్ నుండి వచ్చి నిర్వహించారు. ఎండ తీవ్రత పెరిగిన ఈ కాలంలో ప్రజలు ఎదుర్కొంటున్న దాహార్తిని దృష్టిలో ఉంచుకొని ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలకు చల్లని అంబలి అందించడం ద్వారా వారికి ఉపశమనం కలిగించారు. కార్యక్రమం నిర్వహణకు మాదంశెట్టి ఉమాదేవి, భద్రయ్య పర్యవేక్షణలో సక్రమంగా సాగింది. గ్రామ ప్రజలు కూడా ఉత్సాహంగా పాల్గొని సేవా కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా పలువురు గ్రామస్తులు మాట్లాడుతూ ఇలాంటి సేవా కార్యక్రమాలు సమాజానికి ఎంతో అవసరమని, ఎండాకాలంలో అంబలి పంపిణీ చేయడం ద్వారా అనేక మందికి ఉపయోగం చేకూరుతుందని పేర్కొన్నారు. నిర్వాహకుల సేవాభావాన్ని వారు అభినందించారు. మొత్తానికి దౌలతాబాద్ మండలంలో నిర్వహించిన ఈ అంబలి కార్యక్రమం సేవా స్ఫూర్తిని చాటుతూ గ్రామంలో ఐక్యతను మరింత బలోపేతం చేసేట్లు నిలిచింది. బసవేశ్వరుని యొక్క ఆదర్శాన్ని తీసుకొని చిన్నగా అంబలి పోయడం ప్రారంభించిన ఉచిత అంబలి కార్యక్రమం. కానీ రోజుకొక 100-150 మందికి పోద్దామని నేను నిర్ణయించుకొని చిన్నగా పాఠశాలల గురించి ప్రారంభించిన. కానీ రోజు రోజుకు కార్యక్రమ విస్తరణ చేసడం గురించి విపరీతంగా ప్రజలు వస్తున్నారు. దాదాలు కూడా నాకు సహకరిస్తున్నారు. ఈరోజు హైదరాబాద్ వాస్తవ్యుడు వాళ్ళ తల్లిదండ్రుల స్మరణ చేసుకుంటూ ఆయన ఈరోజు దాదా గురుమూర్తి వాళ్ళ సోదరులు సురేష్ గారు ఈరోజు వాళ్ళ దాదాపుగా నేటికి 14 రోజులు అయింది నేను ప్రారంభించి. 14 రోజులల్లో 8 మంది దాతలు ఇచ్చిండ్రు. 8 మంది దాతలు ఇచ్చిండ్రు. 6 నేను పెట్టుకున్నా దాతగా. ఇంకా ఈ నెల మొత్తము వచ్చే నెల 5 వరకు కూడా నేను దాతల సహకారంతో, ఒకవేళ దాతలు లేకున్నా నా సొంతం డబ్బులతోనైనా నేను ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసి ప్రజలకు ఎంతో కొంత ఉడకపరిచిన నేను సాయం చేద్దామనుకున్నా. అన్నిటికంటే ఈ యొక్క ప్రజలకు నేను ఇచ్చే ఆతిథ్యాన్ని స్వీకరించినందుకు, నేను సేవ చేసినందుకు చాలా గర్వపడుతున్నాను. నేను వీళ్ళకు సేవ చేసినందుకు సేవకునిగా నేను భావిస్తున్నాను. నేను గర్వపడుతున్నా. ఇలా వీళ్ళకి సేవ చేసిన భాగ్యం నాకు ఇచ్చినందుకు నేను గర్వపడుతున్నా. నేను కంప్లీట్గా వచ్చే నెల 5 వరకు కూడా ఈ యొక్క ఉచిత అంబలి కార్యక్రమాన్ని కొనసాగిస్తానని చెప్పి మనస్ఫూర్తిగా నేను మా ప్రజలకు హామీ ఇస్తున్నాను. ఎంతమంది వచ్చినా నేను తట్టుకొని పెడతా. నేను ముద్రాజ్ సోదరులు కూడా కనీసం 400 మందికి, నిన్న 800 మందికి వాళ్ళు యువసేన దాతగా వాళ్ళు మనకు ఇచ్చారు. వాళ్ళు ఉచిత కంపెనీకి సహకరించారు. నేను కూడా వచ్చే నెల 5 వరకు కంప్లీట్గా దాతల సహకారంతో నా యొక్క సేవతో నేను కొనసాగిస్తానని చెప్పి కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను, నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు, నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885551 91008855.